విశాలమైన భూభాగం, రాజ్యాల కోసం పోరాటం, ఎవరు ఎవరిని ఓడిస్తారో కూడా అంతు పట్టని క్షణ రణరంగం. అక్కడ మరణాల సంఖ్యని పట్టి జయాపజయాలు నిర్దేశిస్తారు. కంటికి కుణుకు లేని సైన్యం, సూర్యుడు రాకతో మొదలయ్యే రణరంగం, సూర్య అస్తమయంతో అంతా నిశ్శబ్దం, రణరంగానికి విశ్రాంతి. అలా 18 రోజుల ఆ రణరంగంలో గెలుపెవరిది, ఓటమెవరిది? ఒకరికి మించి మరొకరు ఎత్తులకు పై ఎత్తులు, వాటినే వ్యూహాలు అని కూడా అంటారు. ఇంతకీ ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధ్యలో చెబుతున్నందుకు నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నేను అందిస్తున్న సమాచారం మీకు నచ్చుతుంది అని నేను 100కి 100% నమ్ముతున్నాను. మీకు నిజంగా నేను చెప్పే సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పెట్టచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపురం సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశంలో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. యుద్ధానికి ముందు ధర్మరాజు ఎవరూ ఊహించని పని ఒకటి చేశాడు. అకస్మాత్తుగా తన ఆయుధాలను కవచాలను విసర్జించి చేతులు జోడించి శత్రుపక్షం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. పాండవులు కౌరవులు కూడా అతడి చర్యకు విస్తుపోయారు. కత్తి దూయక ముందే లొంగిపోతున్నాడేమో అని నివ్వెరపోయారు. కానీ విజయం పొందేలా నన్ను ఆశీర్వదించమని తాత భీష్మునికి ధర్మరాజు పాదాభివందనం చేయగానే అందరికీ అర్థమయ్యింది. తాత ఆశీర్వాదం పొంది ధర్మరాజు తన స్థానానికి తిరిగి రాగానే పోరుకు సర్వం సిద్ధమైంది. మహాభారత యుద్ధ సమయంలో ఉపయోగించిన వ్యూహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతంలో ఉపయోగించిన వ్యూహాలు క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి, సేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలాఢ్య, శృంగాటక ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు.